రోజు మనం జీవితంలో పెట్టుకోవలసిన నియమం ఏమిటి అంటే, స్నానం చేసిన తర్వాత మన పూజా మందిరంలోకి వెళ్ళి ఒక్క నమస్కారం చేస్తే కానీ మిగిలిన పనులేవి చేయకూడదు. ఇంకేదో కొంతమంది అభిషేకాలు చేస్తారు, కొంతమంది పుష్పాలతో అర్చన చేస్తారు, ఎవరి పద్ధతి వారిది. ఆ అభిషేకాలు పుష్పార్చనలు విపరీతం కాకుండా చూసుకోవాలి. అవి మనని చేదస్థంలోకి తీసుకెళ్ళకూడదు, అలాగే పర్యావరణానికి హాని కలిగించకూడదు. పువ్వులు ఎక్కువ కోయకూడదు, ఒక్కటి చాలు. 36 బొమ్మలు ఉన్నా ఒక్కటి చాలు. నాకు రోజు శివుడికి ఏదో అభిషేకం చేసుకోవడం అలవాటు. ఆ అభిషేకం చేసుకుని ఆ తర్వాత అభిషేకం చేసిన అభిషేక ఉదకం కాస్త ఒక్క ప్రసాదంగా తీర్థప్రసాదాలను తీర్థంగా స్వీకరిస్తాం కదా, అప్పుడు వచ్చింది మాట, శివపాదార్చన పావనోదకము సంసేవింపకుండంగా నేనెవరేది ఇచ్చినా మొట్టన ఏదినం. అది కడుపులో పడితే కానీ కాఫీ కూడా తాగను. చాలామందికి ఉంది నియమం, పూర్వం వాళ్ళకి చాలా బాగా ఉండేది. పూర్తి దేవతార్చన పూర్తి 11 అయ్యే వరకు ఏమి తినడం వాళ్ళని చాలామందిని చూసాము మా చిన్నతనంలో. ఏమి నియమాలు రా బాబు అనుకునేవాళ్ళం. అనేక రకాలు అయితే కానీ అసలు ఏం తినడం, ఇక ఏకంగా భోజనమే, మధ్యలో కాఫీలు కూడా లేవు వాళ్ళకి. ఆ కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు కూడా స్నానం అయిపోయి అదేదో నిత్యం చేసుకునేటువంటి పూజ ఏదో అయ్యాకే చేసుకునేవారు, కాఫీ తాగేవారు. అంత నియమంగా ఉండేవారు. వాళ్ళ జీవితాలు అలాగే ఉన్నాయి. మా అందరికీ ఆదర్శంగా బతికారు మహానుభావులు, ఇప్పటికీ మనస్సులో ఉన్నారు మాకు. దానివల్ల ఒక మనస్సులో ఒక ఆలోచన ఏమొస్తుందంటే, నన్ను ఈ లోకం ఏ రీతిగా అవమానించినా గౌరవించినా తదాఖ్యానంబులెల్లన్ శివపాదమ్మలనుంతును. మనం తెచ్చిన పువ్వో తెచ్చిన నీళ్ళో భగవంతుడికి అర్పించాం కాబట్టి, ఆ నిన్నటి రోజు జరిగిన జీవితంలో మనకి సన్మానాలు జరిగినా అవమానాలు జరిగినా దుఃఖాలు వచ్చినా సుఖాలు వచ్చినా అవి కూడా అర్పించేస్తాం. అవి ఆ నీళ్లు పువ్వులు, ఆ సుఖమే పుష్పం, ఆ నీళ్ళే నీరు గారిపోయిన అవమానం ఏదైనా అనుకో, అవి కూడా అర్పించేయి. అంటే వదిలేయాలి, అర్పించడం అంటే వదిలేయాలి. మళ్ళీ శివుడి దగ్గర పెట్టి వాడి సంగతి చూసుకొని చెప్పడం కాదు. అప్పుడు సెటిల్మెంట్ రౌడీకి శివుడికి తేడా ఏం లేదు. ఇంక చెప్పకూడదు అవన్నీ. స్వామి ఏదో జరిగింది, వదిలేస్తున్నానంటే మర్చిపోతున్నాను. ఆ మర్చిపోలేకపోవడమే పెద్ద శని. పాఠ్యపుస్తకాలు శ్లోకాలు పద్యాలకి సంబంధించినంతవరకు జ్ఞాపకం పెట్టుకోవడం చాలా గొప్పది. కానీ జీవితానికి సంబంధించినంతవరకు జ్ఞాపకం అంత దుఃఖం లేదు, మర్చిపోవడం అంత సుఖం లేదు. జీవితం ఎప్పుడు మర్చిపోవడమే సుఖం, జ్ఞాపకం పెట్టుకోవడం అంటే నాశనమే. ఎందుకంటే జీవితంలో మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అంశాలు సుఖాలు ఉండవు, దుఃఖాలే ఉంటాయి. సుఖం అంత ఏం గుర్తురాదు మనకి, దుఃఖమే గుర్తొస్తుంది. నువ్వు గుర్తు చేసుకుని ఏం చేస్తావు? తలచినదే జరిగినదే తలచేతవా శాంతి లేదు నీకు అన్నాడు ఆయన. అనవసరం అది. అంచేది అవన్నీ శివుడి దగ్గర వదిలేయాలి. వదిలేయడం అంటే నీకు మళ్ళీ తలుచుకోకూడదు. ఇంకా వదిలేశాంగా. ఒకవేళ నిజంగా మన అవమానించిన వాళ్ళకి ఏమైనా జరగాలి, ఆయన చూసుకుంటాడు, అది మనం చెప్పక్కల. అలాగే మనకి సన్మానించిన వాళ్ళకి ఏదైనా అదే ఆయన చూసుకుంటాడు. మనం ఏది సంకల్పించద్దు. ఎంతోమంది ఆశీర్వదించడం అడుగుతారు, నమశివాయ అదే ఆశీర్వచనం. నేను అందరికీ ఇచ్చే ఆశీర్వచనం అదే. ఎప్పుడు నేను నా నోటితో నేనేమి ఇది జరగాలి అది జరగద్దు నేను ఎప్పుడు అనను. నమశివాయ అంతే, ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే ఈ దండం పెట్టేవాళ్ళకి ఆ యోగ్యత ఉందో లేదో ఆయనకు తెలుసు, నాకేం తెలుసు. అంచేతనం ఆశీర్వచన శక్తి దాని మనం నెత్తి మీద పెట్టుకునే కంటే నమశివాయ అంటే ఆయన చూసుకుంటాడు. ఈ నమస్కారం వారికి అర్పితం. అంతేకాదు ఎవరో అవమానించారో మనకు బాధ కలిగింది, నమశివాయ వారు చూసుకుంటారు. మనం చూస్తే ఓ కంటితో చూస్తూ ఆయన 3 కళ్ళతో చూస్తాడు, అయిపోతాడు వాడు. మన దగ్గర ఏముంది ఆయుధం, ఆయన దగ్గర త్రిశూలం ఉంది, ఒక్క పూట పొడిస్తే వాడే లేవడం. నా భక్తుల జోలికి వస్తావా అంటాడు. అది ప్రయోజనం, అదే ఈ పద్యం. ఇందులో మళ్ళీ అమ్మవారి ప్రార్థన ఎలా అవుతుందంటే చివరి అందుకే చెప్పాను, నాకు అమ్మవారి ఏంది ఎక్కువ భక్తి కూడా, పరమేశ్వర నిన్ను కూడా ఎందుకు స్మరిస్తాను నేను అంటే, ఆవిడకి భర్తవు కాబట్టి నాకు అనవసరం మిగిలినవని అన్నాను. ఇందుకు పలానా ఆయన ఏమిటండి అంటే, మా మేనకోళ్ళ మొగుడండి అంటారు. ముందు మేనకోళ్ళే కదా ముఖ్యం, ముఖ్యం మేనకోళ్ళే కదా. మా మేనకోళ్ళ మొగుడండి అంటారు. మా చెల్లెలు భర్త అండి అన్న, చెల్లెలే ముందు ముఖ్యం కదా, చెల్లెలు లేకపోతే ఈ భర్త ఎవరు? అంచేతను మరి చెల్లెలకి ప్రాధాన్యం మేనకోళ్ళకి ప్రాధాన్యం ఉన్నట్టే, దాన్ని బట్టి ఆ భర్తకి ప్రాధాన్యం ఏర్పడినట్టే నాకు అమ్మవారు ముఖ్యం. ఆవిడ శివుడు చేసుకుంది కాబట్టి శివుడు ముఖ్యం, లేకపోతే శివుడు నాకు అనవసరం. పైగా ఆ శ్రీకంఠుడు ఈ ఒకటి నీ పాదాల ముందు పెడుతున్నానమ్మా, అమ్మ ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన కూడా నువ్వేనే చెబుతున్నాయి, భార్యకి భర్తకి భేదమేం లేదు కదా, అందులో మీరు అర్ధనారీశ్వరులు, శివ శివాని, భవ భవాని, రుద్ర రుద్రాణి, శర్వ శర్వాణి, మీకు ఆ పేర్లన్నీ అలా ఉన్నాయి. అందుకని
మీకు నీకు చేస్తే ఆయనకి చేసినట్టే, అందుకని నేను ఆయనకి అర్పించడం అంటే నీకు అర్పించడమేనమ్మా, మళ్ళీ నన్ను వదిలేసి ఎవరినో పట్టుకున్నారో అనుకోకమ్మా, మీ ఆయనే కదా అన్నాను నేను. ఇదో లౌక్యం. శివపాదర్చన పావనోదకము సంసేవింపకుండంగ నేనెవరేదిచ్చిన ముట్టనే దినము నన్నీ లోకమే రీతిగా అవమానించిన గౌరవించిన తదాఖ్యానంబులెల్లన్ మదిన్ శివపాదమ్ములనుంతునో జనని ఆ శ్రీకంఠుడి ఓటచే. ఈ సర్వసమర్పణ భావం అంట. దీన్ని మనం కొన్ని భాగాల పాటు ఆస్వాదించి జీవితంలో అలవాటు చేసుకుందాం. 44వ నామం మనం చివరి మాటకు వచ్చాం. నఖదీధిత సంచన్న నమజ్జనతమో గుణాయై నమః. దానికి శంకరాచార్య అద్భుతమైన వ్యాఖ్యానం చేస్తూ, అమ్మవారి కాలిగోళ్ళు చంద్రాకారాల్లోనే ఉన్నప్పటికీ పారిజాత వృక్షాలని, దేవతా వృక్షాలను చేతం ఆక్షేపిస్తున్నాయి, చూసి నవ్వుతున్నాయి అన్నారు. ఎందుకని? దేవతా వృక్షాలు, పారిజాతాదులు, కల్పవృక్షాలు ఎన్ని ఉన్నా అవి దేవతా స్త్రీలకి, దేవతా పురుషులకి మాత్రమే కోరికలు తీరుస్తాయి. భూలోకంలో వాళ్ళకి అవేం చేయలేవు, అక్కడ లేనేలేవు, అవి ఊరిగా ఊహించుకోవలసిందే. అది కూడా చేత్తో కూడా ఏవో, అవి చిగురాకులు కాబట్టి చిగురాకులు లాంటి గోళతో ఇస్తాయి. గోళతో ఇస్తే ఏమొస్తుంది? చిగురాకుతో ఏదైనా ఎవరైనా ఎంత ఇస్తారు? చిక్కుడాకులో పరవానంలాగా కొద్దిగా ఇస్తారు. అదే మరి పెద్ద అరిటాకులో ఇస్తే శుభ్రంగా 16 పదార్థాలతో భోజనం పెట్టచ్చు. అందుకని తరుణాం దివ్యానాం హసతైవతే చండి చరణౌ ఫలాని స్వస్థేభ్యక కిసలయకరాగ్రేణ దదతాం. దేవతలకు మాత్రమే ఇస్తున్నావు, చేతులతోనే ఇస్తున్నావు, అందులో కూడా వేళ్లతో గోళ్లతో ఇస్తున్నావు, మీరు ఇయ్యగలిగేది ఎంత అని ఆక్షేపిస్తున్నాడు. మరి అమ్మవారి పాదాలు ఎలా ఇస్తాయండి? దరిద్రేభ్యక భద్రాం శ్రియం అనిశం అన్నాయ. ఇగో 5 వేళ్ళు అందుకోసం లెక్క పెట్టాను నేను. నిజంగా పంచముఖుడు శివుడు కాబట్టి, అమ్మవారి యొక్క పాదాలు అంటే శివపాదాలే కాబట్టి 5 రకాలుగా అమ్మవారి పాదాల కంటే కల్పవృక్షాలు తక్కువ, అందుకే నవ్వుతున్నాయి. మీరంతా మీ బతుకంతే. దరిద్రేభ్య, అసలు ఏదైనా ఇవ్వవలసిన అవసరం ఎవరికండి? పేదవాళ్ళకి ఇవ్వాలి. దేవతలకు ఇవ్వడం ఏంటి? మనమేనా లోకంలో అంతే. దానానికి ఎప్పుడు ఒక్కటే ప్రాతిపదిక, మనకు అనవసరం, వారికి అవసరం, అంతే. అనవసరం అంటే అర్థం అధికంగా ఉంది. అది అనవసరం అంటే ఏదో తీసేసే వస్తువు అని కాదు, అక్కడ అధికంగా ఉంది, మనకు అవసరం లేదు. ఇంట్లోనే ఒక వస్తువు ఉంది, ఏదో అట్టి పెట్టాము కొంతకాలం, ఓ తాపత్రయం, దాంతో ఏదో చేద్దాం అనుకున్నాం, ఏమీ చేసేది ఏం కనపడ్డల్లా. ఎవరికైనా ఇచ్చేయి, ఎంత పుణ్యం వారికి ఆ వస్తువు కొనుక్కోవడం కూడా చాలా కష్టం. అందులో బడుగు బలహీన వర్గాల వారైతే అసలు ఊహించలేరు ఆ వస్తువుల్ని. ధనవంతుల ఇళ్లలో ఉండే కప్పులు కానీ, సాసర్లు కానీ, ఇది ఈ హాట్ ప్యాక్ లాంటి గిన్నెలు కానీ, మంత అందమైనటువంటి వస్తువులు కానీ అసలు వాళ్ళు ఊహించలేరండి. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కొనుక్కోవడం చాలా కష్టం. అది ఆ గిన్నెలు కడుగుతుంటేనే వాళ్ళు ఏటో అదృష్టం చేసుకున్నారు, ఈ గిన్నెలతో అవడమే అదృష్టం అనుకుంటారు. కోపం వస్తే ఇంకో తొమ్ముతారు, పగులుతుంది. అది రాకుండా ఉండాలంటే, కాస్త సామరస్యం ఉండాలంటే మనకు అవసరమేం లేనివేనా వాళ్ళకో మరొకళ్ళకో అటువంటి వాళ్ళకి ఇచ్చేసామనుకోండి, ఆ అమ్మగారు ఎన్నో చేస్తుందమ్మా, దయగలిగిన తల్లి అని బతుకున్నంతకాలం చెప్పుకుంటారు. మనం బతుకున్నంతకాలం కాదు, వాళ్ళు బతుకున్నంతకాలం చెప్పుకుంటారు. అంటే దరిద్రులకు ఇవ్వడం, పేదవాళ్ళకి ఇవ్వడం ముఖ్యంగానే దేవతలకు ఇవ్వడం ఏంటంటే, అందుకంటే చూసినవే మీరంతా మీ అనవసరమైన వాళ్ళందరికీ ఇస్తున్నారు. మీరు కోటీశ్వరులకు ఇస్తారు, కూడి లేని వాళ్ళకి ఇవ్వరు.